పరివర్తన. నాన్న, రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు. ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు. అప్పుడే కూలి పని ముగించుకొని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని, అలాగా, ఫీజు ఎంత ఏంటి అని అడిగాడు. 200 మెల్లగా చెప్పాడు రఘు. అవునా, 200? ఈసారి బాగా పనిచేశాను. సరేలే, రేపు బడికి వెళ్ళినప్పుడు ఇస్తాను అంటూ పెరట్లోకి నడిచాడు కేశవులు. మరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్లేందుకు తయారవుతుండగా, ఇదిగోరా 200, జాగ్రత్తగా మరి, వెళ్ళిన వెంటనే టీచర్కి ఇవ్వు అని జేబులో పెట్టాడు. సరే నాన్న అంటూ బయటకు నడిచాడు రఘు. రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడు. ఏరా, మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా? ఆతృతగా అడిగాడు అమర్. ఇచ్చారురా, మరి మీ నాన్న? అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రఘు. నేను ఫీజు 250 రూపాయలు అని చెప్తే మారు మాట్లాడకుండా ఇచ్చేశారా మా నాన్న, గొప్పగా చెప్పాడు అమర్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, వాళ్ళు చెల్లించవలసిన ఫీజు 100 రూపాయలే. తమ తల్లిదండ్రుల నుంచి ఎక్కువ డబ్బు తీసుకొని వాటితో సినిమాకు వెళ్ళాలని పథకం వేసుకున్నారు. ఇద్దరిది ఒకే తరగతి, ఒకే బెంచ్లో కూర్చుంటారు, కలిసి తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల్ని నమ్మించి భలేగా డబ్బులు తీసుకున్నామని ఇద్దరు మురిసిపోయారు. చెరో 100 వారి తరగతి ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించారు. మరునాడు ఆదివారం కావడంతో ఇద్దరు ఆడుకోవడానికి అని ఇంట్లో చెప్పి టౌన్కు బయలుదేరారు. సినిమా చూసి ఆ తరువాత మిఠాయి దుకాణానికి వెళ్ళి తమకు ఇష్టమైన తినుబండారాలు ఎన్నో కొనుక్కొని తిన్నారు. ఆనందంగా గడిపారు. చీకటి పడే వేళకు ఇంటికి చేరుకున్నారు. రఘు ఆట నుంచి ఇంటికి వస్తున్నట్లు నమ్మించేందుకు ఒక క్రికెట్ బ్యాట్ చేతిలో పట్టుకొని నెమ్మదిగా ఇంట్లో అడుగుపెట్టాడు. అదే సమయంలో పక్క గదిలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆగిపోయాడు. కిటికీలో నుంచి లోపలకు చూశాడు. వాళ్ళ నాన్న మంచం మీద జ్వరంతో వణికిపోతూ ఉన్నాడు. అతని భార్య సఫర్యాలు చేస్తూ, వచ్చిన డబ్బులన్నీ పిల్లాడు ఫీజు కోసం ఇచ్చేశావు, మందులు తెద్దామంటే ఇంట్లో రూపాయి కూడా లేదు అంది. అందుకు కేశవులు సమయానికి ఫీజు కట్టకపోతే రఘుని పరీక్షలకు అనుమతించారు. నాకు మామూలు జ్వరమేగా వచ్చింది, రేపటికి తగ్గిపోతుందిలే అన్నాడు మూలుగుతూ. అలా అంటే ఎలా? నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను అంటూ లేవబోయిన ప్రమిళ చెయ్యి పట్టుకొని ఆపి, వద్దు, రేపు చూద్దాంలే, ఇప్పుడు అప్పు చేయడం ఎందుకు అన్నాడు కేశవులు. అదంతా చూస్తున్న రఘుకు బాధగా అనిపించింది. తన విలాసాల కోసం ఖర్చు చేసిన 100 రూపాయలు ఎంత విలువైనవో తెలిసి వచ్చింది. అది కాక రోజువారీ కూలికి వెళ్ళి సంపాదించే తన తండ్రి శ్రమ విలువని అర్థం చేసుకోలేకపోయారని బాధపడ్డాడు. తన ఫీజు కోసం ఉన్న డబ్బులన్నీ ఇచ్చిన తండ్రి మంచితనాన్ని తలుచుకోగానే దుఃఖం తన్నుకు వచ్చింది. గదిలోకి పరుగున వెళ్ళి తండ్రిని అమంతరం కౌగలించుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పాడు. తప్పును క్షమించమని విన్నపించాడు. వాస్తవాన్ని చెప్పినందుకు రఘుని తల్లిదండ్రులు కోపగించుకోలేదు. పైగా, చూడు రఘు, నువ్వే మా సర్వస్వం, నీ కోసం, నీ చదువు కోసం ఏమైనా చేస్తాం. నువ్వు మాలా కూలీ బతుకు బతకూడదనేదే మా కోరిక. జరిగింది మర్చిపో. ఇక మీద నీకేం కావాలన్నా సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు, మేము తెచ్చి పెడతాం. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు అంటూ అక్కున చేర్చుకున్నాడు. ఆ ఘటన రఘులో గొప్ప మార్పు తెచ్చింది. ఎప్పుడు మంచి ప్రవర్తనతో మెలుగుతూ తన మిత్రుల్లోనూ అలాంటి పరివర్తన తీసుకొచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.